హాయ్ అండి. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను వీడియో పెట్టాను కదండి, చూసారా? అది నిజంగా జరిగిన సంఘటనేనండి. ఫస్ట్ పెట్టద్దు అనుకున్నాను, అంటే చిల్డ్రన్ గురించి చెప్పడం కదా, గొప్ప పెట్టాలని. సరే, నాకు దానికి యాడ్స్ రాకపోయినా పర్వాలేదులే అని చెప్పి పెట్టానండి. చూడండి, తర్వాత జనరల్ టాపిక్ కూడా మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఇక దాని కింద పెట్టేశానండి. సరేనండి, వాళ్ళ టాపిక్లోకి వెళ్దాము. లీలా టీవీ ఛానల్కి స్వాగతం అండి. అలాగే మీ అందరికీ నమస్కారం అండి. వాళ్ళు ఏం చెప్తున్నానంటే బొప్పాస్కాయ తోటి ఫేస్ ప్యాక్ అండి. బొప్పాస్కాయ గుజ్జుతోటి నేను స్నానం చేసేసానండి. కానీ మీకు చూపిద్దామని చెప్పి, ఇది బొప్పాస్కాయ ఎప్పుడు ఇంట్లో ఉంటుందండి, అందుకని చూపిద్దామని చెప్పి చేశానండి. ఇప్పుడు ఇలా బాగా పండిన బొప్పాస్కాయ ముక్క తెచ్చుకొని మిక్సీలో వేసుకోండి. ఎందుకంటే విడివిడిగా మనము ఇట్లా చేత్తో నలిపినా కానీ కుదులుగా ఉంటుందండి. అందుకని చెప్పి మిక్సీలో వేసుకుంటే ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిపోద్దండి. దాంట్లో ఇదిగోండి ఇట్లాగా పసుపు చెప్పాను కదండి, ఇది కస్తూరి పసుపు అండి. ఇంత ఇంచాలు ఒక చిట్టు కూడా ఉంటుందిలేండి. ఇవ్వండి, దాన్ని ఏం చేస్తారంటే బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో కూడా అండి, బొప్పాస్కాయలో కూడా కమలాకాయ దొరికిన రోజుల టైంలో కలుపుకొని వాడుకోవచ్చండి. కానీ ఎప్పుడు కమలాకాయల సీజన్ దొరకదు కదండి, దొరికినప్పుడు అది కలిపి వాడుకోండి. లేదంటే ఇట్లా కస్తూరి పసుపు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని వాడుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నారు కదా పసుపును, అది బొప్పాస్కాయ గుజ్జు మిక్స్ అయ్యే వరకు దాన్ని ఏం చేస్తారంటే ఫేస్ నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా అప్లై చేసే ముందు వాష్ చేసుకోమని చెప్తానే ఉన్నాను. దాన్ని బాగా ఇట్లా అప్లై చేయండి. బాగా అప్లై చేయాలండి మొత్తం. ఇలా స్ప్రెడ్ చేయాలండి మొత్తం. ఇగో చూడండి, మొత్తం ఇట్లా కంటి కింద అంతా మెడ అంతా రాసేసానండి నేను. మొత్తం అంతా రాసేసాను. చేతులు కూడా చూడండి, హ్యాండ్స్ కూడా ఏం వదలొద్దు, మొత్తం రాసేయండి. తర్వాత ఈ కంటి కింద కానీ ఎక్కడ వదలొద్దండి, మొత్తం రాయండి. అన్నిట్లో కల్లా బెస్ట్ ఫ్రూట్ ఏదన్నా ఉందంటే రింకిల్స్ కానీ లేకపోతే ఫేస్ షైనింగ్ రావడానికి కానీ బొప్పాస్కాయ గుజ్జు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అన్నీ చేస్తాయి, కానీ ఇది ఎక్కువ పనిచేస్తుంది బాగా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు డ్రై ఫేస్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది రాసుకున్న తర్వాత ఎక్కువ 10 minutes కన్నా ఎక్కువ ఉంచకూడదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక ఎంజైమ్ ఏమో కానీ మొహం ఫేస్ బ్లాక్ వస్తుందండి. నేను చాలాసార్లు రికగ్నైజ్ చేశాను. ఇప్పుడు రాసుకొని పని చేసుకొని అట్లా వదిలేసి కడుక్కోవచ్చులే, ఫ్రూటే కదా ఏం అవదులే అనుకున్న రోజు ఫేస్ బ్లాక్ అయిపోద్దండి. అందుకని చెప్పి ఓన్లీ 10 minutes చాలండి. 10 minutes అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక పావు గంట అట్లా లీవ్ చేయండి, అమ్మటే సోప్ అది పెట్టకుండా. ఎందుకంటే దాంట్లో ఉండే సహజ సిద్ధమైన అవి ఉంటాయి కదండి, మన ఫేస్కి పడతాయి. తర్వాత మీ ఇష్టం అండి, మామూలుగా వాష్ చేసేసుకొని మేకప్ చేసేసుకొని లేకపోతే పౌడర్ రాసుకొని అట్లా వెళ్ళిపోవచ్చండి. ఇంకోటి ఏంటంటేనండి, బొప్పాస్కాయ గుజ్జు ఒకేసారి ఎక్కువ తెచ్చుకొని, అంటే ఒక కాయకాయ బాగా పండింది తెచ్చుకొని మిక్సీలో వేసేసుకొని, ఇప్పుడు ఫేస్కి ఏమో కొద్దిగా చాయ్ పసుపు వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారు కదండి, అట్లా మిగిలింది కూడా తలకి పెట్టేసుకోవచ్చండి. అసలు ఎంత బాగుంటాయి అంటే సిల్కీగా, హెయిర్ చాలా షైనింగ్గా ఉంటాయండి. కొద్దిగా బరక అయ్యేటట్టయితే దాంట్లో ఎగ్ వైట్ ఉంటుందండి, కోడిగుడ్డు ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఆ బొప్పాస్కాయ గుజ్జులో కలిపేసుకొని రెండు కలిపి అప్లై చేసేసి ఒక 1/2 hour ఉంచేసి మీ ఇష్టం అండి దేంతో చేస్తారు. మైల్డ్ షాంపూతో చేస్తారు, ఇప్పుడు హెర్బల్ షాంపూలు అట్లా వాడుతున్నారు కదండి. కుంకుడుకాయలు వాడేవాళ్ళు కుంకుడుకాయలతో చేసేయచ్చండి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి జుట్టు. మళ్ళీ ఇంకోటి వచ్చి నైట్లో ఒక ముక్క తిని చూడండి. అంటే ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఎప్పుడు 10 నిమిషాలు అనగా పడుకుంటామనగా ఒక బొప్పాస్కాయ ముక్క బాగా పండిందంటే పొద్దున్న కల్లా ఫ్రీ మోషన్ అయిపోతుందండి. ఎంత మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే కొద్దిగా ఒక 10 రూపాయల ముక్క ఇప్పుడు ఇస్తున్నారు కదండి, అంతటిదైనా తినాలండి. తింటే అప్పుడు ఫ్రీ మోషన్ అయిపోతుందండి. రోజు కూడా బొప్పాస్కాయ ముక్క రోజు డైలీ తినచ్చండి. ఫైల్స్ ఉన్న వాళ్ళకి బాగా ఫ్రీ మోషన్ అవ్వదు కదండి, అట్లాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇక్కడ పోలేరమ్మ తల్లి గురించి చెప్తున్నారండి. అంటే ఆ రోజు పూజలు ఉన్నాయని ఆటో పెద్దగా సౌండ్, అంటే పాటలు వినిపిస్తున్నాయని ఆఫ్ చేశానండి, మళ్ళీ ఆన్ చేశాను. ఇదేనండి, బాగా ఇలా రాయాలండి. బాగా మొహం లుగింకేటట్టు ఒక 3-4 నిమిషాలు బాగా మర్దం చేయాలండి. కావాలని చూడండి, లాగేసింది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. చెప్పాను కదండి టిప్స్ అన్నీ చూడండి. అంటే వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే
ఇలాంటి టిప్స్ అన్నీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. ఇది మాత్రం రింకిల్స్కి మాత్రం చాలా బాగా పనిచేస్తాయండి. అంతకుముందు నాకు ఉండేయండి, ఇది రాసిన తర్వాత చాలా వరకు తగ్గినాయి. అంత పెద్దగా ఏమి కనిపించట్లేదు. అంతకుముందు డ్రై లాగా ఉండి ఇట్లా పగిలినట్టుగా ఇట్లా ఘాట్లు ఘాట్లలాగా సన్నగా ఇలా గీతలు గీతల్లాగా ఏర్పడినాయండి మధ్యలో. ఇప్పుడు ఎలా హార్మోన్స్ చేంజ్ వచ్చిన తర్వాత వాటి దాటిన తర్వాత అంతేనండి, చాలా చేంజెస్ వస్తాయండి. మనం వాటన్నిటిని ఎదుర్కొంటా కవర్ చేసుకుంటా వెళ్ళటమేనండి. అందుకని చెప్పి చేస్తున్నానండి ఈ వీడియో, ఇది చెప్పడానికి. బొప్పాస్కాయ గుజ్జు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇక చూడండి ఆరిపోయింది. ఇట్లాగా ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. 10 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసేసుకుంటే మొహం కూడా ఇట్లా షైనింగ్గా మెరుస్తూ ఉంటుందండి. ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు, నా వీడియోస్ నచ్చుతున్నాయా లేవా ఏం అర్థం కావట్లేదండి. అంటే మామూలుగా వ్యూస్ వచ్చేసి ఒక 30-40 ఆ మధ్యలో వస్తుందండి. మరి అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే వీడియోస్ ఏదైనా సరే 10 మినిట్స్ ఉన్న వీడియో అయితే బాగుంటుందంటండి. నేను అంతే చదివాను. అంటే చిన్న చిన్నవి అట్లాగా 1 మినిట్ 2 మినిట్స్ వాటికి అంత తర్వాత లైఫ్ ఉండదని చెప్పి దానికి నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా ఇట్లాగా ఏదన్నా బ్యూటీ టిప్ చేస్తా, ఏదన్నా నార్మల్గా మాట్లాడటం అట్లా చేస్తున్నానండి. మరి మీకు బోర్ అయితే కొడుతుందేమో నాకైతే తెలియదండి. ఇప్పుడు చేసినవన్నీ కూడా నాకు తెలిసినాయండి. నేను ఎందుకంటే ఇంతకుముందు నేను బ్యూటీ పార్లర్ నేర్చుకున్నానండి. ఫస్ట్లో ఇప్పుడు కాదులేండి, 20 years బ్యాక్. అప్పుడు ఏంటంటే అందరికీ ఇట్లాంటి చిట్కాలు ఇలాంటివన్నీ చెప్పేదాన్నండి. అది బయట షాప్లాగా పెట్టి కూడా మళ్ళీ తీసేసి ఇంట్లో పెట్టి మళ్ళీ ఒక 1 year 2 years నడిపి ఇంకా తర్వాత పిల్లలతో కుదరకు తీసేసానండి. ఇంక ఇప్పుడు మధ్యలో అలవాటు తప్పిపోయింది కదా, ఇంకా ఐబ్రోస్ అలా చెయ్యాలంటే కొద్దిగా లైట్గా మసక్ కదండి, అంటే చెత్వారం అండి. అంటే దగ్గరికి ఇప్పుడు ఫోన్ దగ్గరగా ఉన్న అక్షరాలు ఏమన్నా అలికేసినట్టుగా కనిపిస్తాయండి. మామూలుగా అయితే సైట్ రాలేదండి, 1.5 అట్లా ఉందండి. అందుకని చెప్పి ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి నేను ఊరుకున్నానండి. అది కాక నాకు ఫస్ట్ నుంచి కూడా ఇట్లాగా మీడియా మీద ఇది బాగా ఇంట్రెస్ట్ అండి. ఏదైనా నటించాలన్నా చెయ్యాలన్నా ఏవి చేస్తున్నా సరే ఇది మెదులుతూనే ఉంటుంది కాబట్టి అందుకని చూడండి ఇటే వచ్చాను. మరి నన్ను మీరు సపోర్ట్ చేస్తారో ఏం చేస్తారో నాకైతే తెలియట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చేసినా కానీ మీ సపోర్ట్ లేనిదైతే నేను ముందుకు వెళ్ళలేను కదండి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేసి కొద్దిగా వ్యూ డ్యూరేషన్ పెంచి చూసి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నేను ముందుకెళ్ళేది. నేను ఎంత అరుచుకున్నా నేను ఎంత చేసుకున్నా మీరు సపోర్ట్ లేదే నేనేం చేయలేనండి. మరి మీకు ఏం వీడియోస్ చేస్తే నచ్చుతాయో నాకైతే తెలియదు కదండి. నాకేంటంటే తెలిసినంత వరకు చేస్తున్నానండి. ఇప్పుడు చెయ్యనివి నేనైతే చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు అవతలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పి అనిపిస్తుంది మనసుకి. అందుకని ఏంటంటే నాకు తెలిసిన వంటలు, నాకు తెలిసిన బ్యూటీ టిప్స్, లేదు అంటే జనరల్ టాపిక్, లేదంటే సినిమాలు మాత్రం ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి అందుకనే సినిమా రివ్యూస్ కూడా మొదలుపెట్టానండి. లేదు పాప కెనడాలో ఉందండి, కొద్దిగా ఎడ్యుకేషన్ గురించి నేనే అప్పుడు బాగా ఎంక్వైరీ చేసి పంపించానండి. దాని గురించి కూడా కొద్దిగా ఐడియా ఉంది. కాకపోతే వీలు చూసుకొని చేస్తానండి. అంటే గ్యాదర్ చేయాలి కదండి కొద్దిగా మ్యాటర్ అది. అప్పుడు చేశాను, పంపించి కూడా 3 సంవత్సరాలు అవుతుంది కదా, మర్చిపోయాను. అందుకని చెప్పి గ్యాదర్ చేసి మొత్తము చేస్తానండి. ఎడ్యుకేషన్ గురించి కూడా ఆల్రౌండర్ అనుకోండి మొత్తం. అంటే నాకు నచ్చింది. ఇప్పుడు ఒకటే పాయింట్ మీద ఇప్పుడు వంట ఉందనుకోండి, వంట మీద ఎన్నని తీగలుతాం తీస్తాం. అప్పుడు మనం తీసినవన్నీ ఎవరో ఒకరు తీసే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే మన స్టైల్లో మనం చేసుకుంటాం కాబట్టి నాకు వచ్చిన స్టైల్లో మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను వంకాయ పండు పచ్చడి చేశాను. దాంట్లో ఎక్కువ శాతం ఎవరు ఉల్లిపాయ వేయరు, పచ్చి కొబ్బరితో చట్నీ అట్లా నాకు వచ్చినాయి నేను చూపిస్తూనే ఉంటానండి. కానీ మీ సపోర్ట్ బాగా కావాలండి. మీ సపోర్ట్ లేదే ఎవరు ఏం చేయలేము. ఏమోనండి, నాకు లోకంలో అయితే ఇంతవరకు బయట అయితే పాజిటివ్ వైబ్రేషనే ఉందండి. అంటే ఎప్పుడు కూడా చెడు బ్యాడ్ అనిపించుకుంది ఏం లేదండి. మామూలుగా మేడం గారనే అంటారు, బయటకు ఎక్కడికైనా వెళ్ళినా, ఇప్పుడు బ్యాంకులకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా హెల్ప్ చేయడానికి ఎవరైనా సరే ముందుకు వస్తారనండి. మరి ఇక్కడ యూట్యూబ్లో ఎలా ఉంటుందో తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు
రకరకాల మనుషులు ఉంటారు కదండి, ఒకే రకంగా ఉండదు కదండి. ఇప్పుడు నేను బాగానే ఫస్ట్ నుంచి బయట ఇప్పుడు ఈయనకి కుదరదండి, ఏది కావాలన్నా సరే బయటికి నేనే వెళ్ళి మొత్తం అన్ని పనులు సమర్థించినా కానీ ఎవరు ఏలని చేయటము లేకపోతే మీతో మాకేంటమ్మా అని అంటాం అట్లా ఎప్పుడు చేయలేదండి. మరి వీళ్ళకైతే అసలు మా హస్బెండ్కి మా అమ్మాయికి అయితే నన్ను చూస్తే భయం వేస్తానంటారండి. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదండి. మా చుట్టాల్లో కూడా కొద్దిగా భయపడతారండి, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా కొద్దిగా ఉన్నట్టుగా మాట్లాడతానండి. అందుకని చెప్పి మరి ముందుకు జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఏంటంటే 2 మినిట్స్ 2.5 మినిట్స్, ఇప్పుడు నిన్న వీడియో వచ్చేసి అమ్మ 10 అన్న వీడియో వచ్చేసి 20 మినిట్స్ తీస్తే 5 మినిట్స్ ఏమో చూసారండి. అండ్ నేను దాంట్లో చెప్పేవన్నీ నిజమేనండి, ఎందుకంటే ఆడవాళ్ళని చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పటికీ చెప్తున్నానండి, దయచేసి ఆడవాళ్ళని ట్రోల్ చేయొద్దండి, ఎందుకంటే మనం లోకంలో బతుకుతున్నామండి. ఇప్పుడు మనం ఒక క్షణం ఆలోచించాలండి. ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఉంటుంది, మన వాళ్ళని చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరికి ఎంత అదృష్టం రాసిందో అంతవరకే సక్సెస్ అవుతారు కానండి. అండ్ ఇప్పుడు నేను సక్సెస్ అవ్వలేదని చెప్పి వదిలేసి అయితే వెళ్ళనండి, క్రమంగా చేస్తూ ఉంటానండి. మీకు విసుకొచ్చే వరకు చేస్తూనే ఉంటానండి. ఎప్పటికైనా సక్సెస్ అవుతానని నమ్ముతున్నానండి నేను, లేట్ అయినా సరే. ఎందుకంటే నా దగ్గర ఉన్న టాపిక్ వరకే చెప్పగలుగుతాను, కానీ బయట టాపిక్ని అయితే నేను తీసుకురాలేనండి. నాకు ఎంటర్టైన్మెంట్ కూడా ఏం చేత కాదండి, మామూలుగా ఇది ఇట్లా ఉన్న విషయం చెప్తానండి. కాబట్టి నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. సరేనండి, ఇప్పుడు ఇది 10 మినిట్స్ అయిపోయిందండి, వాష్ చేసుకోవాలండి. వాష్ చేశానండి, చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఏం మేకప్ కూడా ఏం లేదండి, నేను మేకప్ కూడా ఎక్కువ ఏం వేయను. మామూలుగా ఏదో ఇది ఉంటుంది కదండి, స్పింజ్ బీబీ క్రీము, అది రాస్తాను, లైట్కి ఇంత పౌడర్ రాస్తాను, అంతేనండి. కాకపోతే ఇప్పుడు ఓలే పగలు డే టైం వాడేది వాడుతున్నానండి. మొన్న యూట్యూబ్లోనే చూసి, అంటే ఇంతకుముందే తెలుసండి అదే తైలము, అదేంటంటే అదే గుర్తు రావట్లేదండి సడన్గా, కుంకుమ తైలం అండి. అది చూసాను, ఇంతకుముందే తెలుసు కానీ అశ్రద్ధ చేశాను, కానీ తెచ్చుకున్నానండి. దాన్ని వాడుతున్నాను, నైట్లో వాడుతున్నాను. అది ఒక పని చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ పోయిన తర్వాత బాగా పనిచేస్తే దాని గురించి చెప్తానండి. అంటే వీడియోస్లో కూడా చేశారు, కానీ నేను తెచ్చుకున్న కంపెనీ ఇప్పుడు తలా కంపెనీ ఉంటుంది కదండి, నాకు తెలిసిన కొట్లో తెచ్చుకున్నాను. అది కనుక పనిచేస్తే అప్పుడు చెప్తానండి, ఎందుకంటే దానికి పిగ్మెంటేషన్ పోతుంటారు. నాకు లైట్గా ఇంతకుముందు బాగా ఉండేదండి, పోయింది, లైట్గా కనిపించినట్టుగా ఉంది. అది మరి తగ్గితే కనుక అప్పుడు చెప్తానండి. ఇదండి టాపిక్. సపోర్ట్ చేయండి అందరూ, ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు సినిమాలు తీసినా కానీ ప్రజలు చూడకపోతే ఎవరేం చేయలేరు కదండి, చూస్తేనే కదండి ఎవరన్నా ముందుకెళ్ళేది. సపోర్ట్ చేయండి. లేట్ అవుతున్నాయి అని వీడియోస్ ఏమనుకోవద్దండి, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 10 మినిట్స్ దాటే వీడియోస్ తీస్తేనే మంచిదని అంటున్నారండి. అందుకనే నాకు తెలిసిన జనరల్ టాపిక్ మొత్తం 2 కలిపి మాట్లాడుతున్నానండి. మీకు మరి విసుకనిపిస్తుందో నాకైతే తెలీదు, కానీ మరి ఇంతకన్నా మనం ఏం చేయలేం కదండి. చిన్న చిన్న వీడియోస్ బిట్స్ తీసుకొని అక్కడ పెట్టుకునే బదులు నేను ఉన్నది ఫ్రాంక్గా చెప్తున్నానండి. దాని మీద ఇప్పుడు 10 మినిట్స్ దాటిన తర్వాత యాడ్స్ ప్లే అవుతాయి అంటండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ ఉంటుందండి, అందుకనే నేను ఇలా చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. సరేనండి, బొప్పాస్కాయ దాంతో మొహానికి ఫేస్కి ఇట్లా వారానికి 2 సార్లు వేయండి బొప్పాస్కాయ గుజ్జుతోటి. ఇది ఏం చేస్తారంటే ఇట్లా మిగిలింది కదండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి, మూత పెట్టుకొని. కొద్దిగా గట్టిగా అవుతుంది, ఏం పర్వాలేదండి. దాన్ని తీసుకొని మెత్తగా చేసుకొని రాసేసుకోండి. ఒకవేళ రాసిన తర్వాత ఇందాక చూపించాను కదండి, ఇలా అప్వర్డ్స్ పైకి ఇట్లా బాగా నునుపు మాత్రం బాగా ఇట్లా అయ్యేటట్టు, బాగా శరీరంలోకి ఇంకేటట్టు ఒక 3 నిమిషాలు రబ్ చేసేసి వదిలేయండి. తర్వాత కరెక్ట్గా 10 లేదంటే మీరు మర్చిపోతే 12 నిమిషాలు, అంతకన్నా ఎక్కువసేపు ఉండొద్దండి. వాష్ చేసేసుకోండి, నీట్గానే ఉంటుంది. చూడండి ఎంత బ్రైట్గా వచ్చిందో మొహం. సరేనండి, మీకు ఇసుకు పుట్టిస్తున్నానేమో. సరేనండి, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటివి చేస్తే మీకు వస్తాయి నోటిఫికేషన్స్. ప్లస్ వచ్చేసి లైక్ చేయండి. సరేనండి, బాయ్, మళ్ళీ రేపు కలుద్దామండి.